ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ని ఎంత ఎక్స్టెండ్ తీసుకువెళ్లాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ట్రంప్. రెండు దేశాల మధ్య ఉన్న వార్ ని రీజనల్ వార్ గా ఎస్కలేట్ చేశాడు. ఆ వార్ ఎఫెక్ట్ డైరెక్ట్ గా మన ఇండియా లైవ్లీహుడ్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ మీద పడింది. ఇప్పుడు ఈ వార్ ఇండియన్ ఓషన్ వరకు వచ్చింది. చూడండి, గ్లోబల్ పాలిటిక్స్ అంటే టీవీలో న్యూస్ కాదు, మన డైలీ లైఫ్ లో డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎస్, గ్లోబల్ పాలిటిక్స్ కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, కానీ మనం కలిసి డిస్కస్ చేస్తే ఈజీ అవుతుంది. ప్రభు కనెక్ట్స్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకుని ఇద్దరం కలిసి డిస్కస్ చేద్దాం. రీసెంట్ గా ఇరాన్ ఒక 4000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న మిసైల్ ని లాంచ్ చేయడానికి ట్రై చేసింది. ఇండియా నుండి మిడిల్ ఈస్ట్ ఆల్మోస్ట్ కవర్ అయ్యే రేంజ్ అది, లేదా ఢిల్లీ నుండి ఆల్మోస్ట్ యూరోప్ రీచ్ అయ్యే డిస్టెన్స్. టార్గెట్ ఏంటి? డియాగో గ్రేషియా అనే ప్లేస్. ఇది నార్మల్ ప్లేస్ కాదు, ఇండియన్ ఓషన్ లో ఉన్న సూపర్ స్ట్రాటజిక్ మిలిటరీ బేస్. అమెరికా మరియు యూకే కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వార్ టైంలో ఆపరేషన్స్ కి మెయిన్ హబ్ ఇది. ఏషియా ప్లస్ మిడిల్ ఈస్ట్ ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక కీ పాయింట్. సింపుల్ గా చెప్పాలంటే ఈ బేస్ ని టార్గెట్ చేయడం అంటే డైరెక్ట్ గా యుఎస్ ని ఛాలెంజ్ చేయడం లాంటిది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అటాక్ సక్సెస్ అయిందా? కాలేదు. ఒక మిజైల్ ఫెయిల్ అయింది, ఇంకో మిజైల్ మిడ్ ఎయిర్ లోనే ఇంటర్సెప్ట్ చేశారు, అంటే టార్గెట్ ని రీచ్ అవ్వకుండా ఆపేశారు. కానీ ఇక్కడే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సక్సెస్ కాకపోయినా ఇంపాక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయింది. ఇరాన్ ఏం చెప్పాలని ట్రై చేస్తుందంటే, మీరు సేఫ్ అని అనుకుంటున్న ప్లేసెస్ కూడా సేఫ్ కాదు, మీ బేసెస్ ఎక్కడున్నా మీరు రీచ్ అవుతాం. ఇది ఒక మిలిటరీ అటాక్ లా కాకుండా ఇది ఒక మెసేజ్, వార్నింగ్, సైకలాజికల్ గేమ్ అనుకోవచ్చు. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఇరాన్ కి లాంగ్ రేంజ్ మిసైల్ క్యాపబిలిటీ ఉందని, డిస్టెంట్ టార్గెట్స్ ని హిట్ చేయగలమని, వార్ని ఎక్స్పాండ్ చేయగలమని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుందని. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డియాగో గ్రేషియా లొకేషన్ చూస్తే మిడిల్ ఈస్ట్ లో కాకుండా ఇండియన్ ఓషన్ రీజన్ లో ఉంది. అంటే వార్ స్లోలీ ఎక్స్పాండ్ అవుతుందని అనుకోవచ్చు. వార్ ఇప్పుడు ఒక కంట్రీలో మాత్రమే జరగడం లేదు, బార్డర్స్ క్రాస్ అవుతుంది, డిస్టెన్స్ క్రాస్ అవుతుంది. కానీ ఇరాన్ ఇలా సడన్ గా అగ్రెసివ్ గా ఎందుకు బిహేవ్ చేస్తుంది? దాని వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటి? అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ లో ఉన్న నటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీని టార్గెట్ చేశారు. నటాన్స్ అంటే ఏంటి? ఎందుకు అది ఇంపార్టెంట్? సింపుల్ గా చెప్పాలంటే, నటాన్స్ అనేది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి బ్రెయిన్ లాగా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే మనకి నార్మల్ గా దొరికిన యురేనియం ని స్పెషల్ మిషన్స్ తో ప్రాసెస్ చేసి దాని స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ లెవెల్స్ ఉంటాయి. లో లెవెల్ ఎన్రిచ్మెంట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. హై లెవెల్ ఎన్రిచ్మెంట్ న్యూక్లియర్ బాంబ్స్ కి యూజ్ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అమెరికా మరియు ఇజ్రాయెల్ కి ఒక స్ట్రాంగ్ డౌట్ ఉంది. ఇరాన్ చెప్తుంది, మా ప్రోగ్రామ్ ఇస్ వెరీ పీస్ఫుల్, యురేనియం ని ఎలక్ట్రిసిటీ కోసం యూజ్ చేస్తుందని. కానీ సీక్రెట్లీ న్యూక్లియర్ వెపన్స్ కి ప్రిపేర్ అవుతుందేమో అని అమెరికాకి డౌట్. ఎందుకంటే ఇరాన్ ఆల్రెడీ అడ్వాన్స్ సెంట్రిఫ్యూజ్ యూజ్ చేస్తుంది, హై లెవెల్ ఎన్రిచ్మెంట్ కి దగ్గరగా వెళ్ళింది. ఒకసారి న్యూక్లియర్ వెపన్ డెవలప్ అయితే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కంప్లీట్ గా మారిపోతుంది. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ఆల్రెడీ న్యూక్లియర్ పవర్ అని కన్సిడర్ చేశారు. ఇరాన్ కూడా ఇలాంటి క్యాపబిలిటీ తెచ్చుకుంటే టెన్షన్ డబుల్ అవుతుంది. అసలు నటాన్స్ మీద అటాక్ ఎలా జరిగింది? రిపోర్ట్స్ ప్రకారం ప్రిసిషన్ స్ట్రైక్స్ యూజ్ చేశారు. టార్గెట్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్, ఎన్రిచ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నటాన్స్ లో చాలా పార్ట్ అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఎందుకు? అటాక్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి. కానీ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, సో స్పెసిఫిక్ గా క్రిటికల్ పాయింట్స్ ని టార్గెట్ చేశారు. ఈ అటాక్ తర్వాత వరల్డ్ మొత్తం ఒక టెన్షన్ లో పడింది, రేడియేషన్ లీక్ అయిందా అని. ఎందుకంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ డ్యామేజ్ అయితే రేడియేషన్ బయటకు వస్తుంది, ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అండ్ హెల్త్ రిస్క్ పెరుగుతాయి. లక్కీలీ ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం నో రేడియేషన్ లీక్ అని అనౌన్స్ చేశారు, బట్ ఇంకా రిస్క్ అయితే ఉంది. ఇది సింపుల్ గా ఒక అటాక్ లా కాకుండా మెసేజ్ అటాక్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ చెప్పిన మెసేజ్ ఏంటి? మీరు న్యూక్లియర్ వెపన్స్ డైరెక్షన్ లో వెళ్తే మేము డైరెక్ట్ గా స్టాప్ చేస్తాం. ఇరాన్ సైడ్ నుండి మెసేజ్ ఏంటి? మీరు అటాక్ చేస్తే మేము కూడా రిప్లై ఇస్తాం. దానికి రిప్లైగా ఈ డియాగో గ్రేషియా మీద అటాక్. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి? మిజైల్స్ అటాక్స్, న్యూక్లియర్ ఫెసిలిటీ స్ట్రైక్స్, ఇరాన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ యూజ్ చేస్తుంది. అంటే సిచ్యువేషన్ ఫుల్ టెన్షన్ లో ఉంది అండ్ వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది కదా. కానీ ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ లో కూడా ట్రంప్ ట్వీట్స్ తో కామెడీ చేస్తున్నారు. ఒకసారి ఈ ట్వీట్ చూడండి, తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈయన అంటాడు, వీఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ అవర్ ఆబ్జెక్టివ్స్, సో వీఆర్ కన్సిడరింగ్ వైండింగ్ డౌన్ ద వార్. అంటే మన పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, ఇక వార్ స్లోగా క్లోజ్ చేయొచ్చు అని హింట్ ఇచ్చాడు. ఇక్కడ అసలు అర్థం ఏంటంటే, ట్రంప్ డైరెక్ట్ గా వార్ కంప్లీట్ అయింది అని అనలేదు, ఆబ్జెక్టివ్స్ అచీవ్ అయ్యాయి అని అన్నాడు. అంటే యుఎస్ కి ఒక క్లియర్ చెక్ లిస్ట్ ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని వీక్ చేయడం, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ చేయడం, ఇరాన్ ని గ్లోబల్ స్టేజ్ లో ప్రెజర్ లో పెట్టడం. ఇవి కొంచెం వరకు అచీవ్ అయ్యామని యుఎస్ ఫీల్ అవుతుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఒక సైడ్ చూస్తే ఇజ్రాయెల్ ఇంకా అటాక్స్ కంటిన్యూ చేస్తుంది, ఇరాన్ మిజైల్స్ అండ్ డ్రోన్స్ లాంచ్ చేస్తుంది, అమెరికా ఫోర్సెస్ రీజియన్ లో యాక్టివ్ గా ఉన్నాయి. ఇంకో సైడ్ ఏంటంటే వార్ ఎండ్ చేయాలి అన్న మాట వస్తుంది. సో రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఇది నిజంగా వార్ ఎండా లేక నెక్స్ట్ ఫేజ్ కి షిఫ్టా? ఇక్కడ మనం ఒకటి అనాలిసిస్ చేయాలి. యుఎస్ కి ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి లాంగ్ వార్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ ఏమైంది? ఇయర్స్ తరబడి వార్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్, డొమెస్టిక్ ప్రెజర్, బట్ క్లియర్ విక్టరీ అయితే లేదు. సో ఇప్పుడు అమెరికా స్ట్రాటజీ చేంజ్ అయింది. ఓల్డ్ మోడల్ ఏంటి? లాంగ్ వార్, ఆక్యుపేషన్ అండ్ కంట్రోల్. మరి న్యూ మోడల్ ఏంటి? క్విక్ స్ట్రైక్, కీ టార్గెట్స్ డిస్ట్రాయ్ అండ్ ఎగ్జిట్. అందుకే ఇప్పుడు అమెరికా స్ట్రాటజీ ఏంటంటే, హిట్ హార్డ్, హిట్ ఫాస్ట్,
దెన్ స్టెప్ బ్యాక్. సో ట్రంప్ వార్ ఎండ్ అని చెప్పడం పీస్ సిగ్నల్ కాదు, స్ట్రాటజీ సిగ్నల్. మనకు కావాల్సింది ఆల్మోస్ట్ వచ్చింది, ఇంకా అన్నెసరీగా లాంగ్ వార్ లో పడకుండా బయటకు రావాలి అని ట్రంప్ ఉద్దేశం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మిడిల్ ఈస్ట్ లో వార్ జరిగితే మన ఇండియాకి ఏంటి సంబంధం అని. సింపుల్ గా చెప్పాలంటే చాలా డైరెక్ట్ సంబంధమే ఉంది. ఎందుకంటే మన ఇండియాకి కావాల్సిన ఆయిల్ అండ్ గ్యాసెస్ లో చాలా పార్ట్ మిడిల్ ఈస్ట్ నుండే వస్తుంది. ఇప్పుడు అక్కడ టెన్షన్ పెరిగితే ఏమవుతుంది, సప్లై డిస్టర్బ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిస్కీ అవుతుంది, ప్రైసెస్ పెరుగుతాయి, ఫైనల్ గా గ్యాస్ అవైలబిలిటీ టైట్ అవుతుంది. అందుకే కొన్ని రోజుల ముందు గవర్నమెంట్ ఎల్పిజి సప్లైని కొంచెం కంట్రోల్ చేసింది, ఎస్పెషల్లీ కమర్షియల్ ఎల్పిజి, రెస్టారెంట్స్, హోటల్స్ యూజ్ చేసే గ్యాసెస్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ గా లెటర్ అవుట్ రిలీజ్ చేసింది. పెట్రోలియం మినిస్ట్రీ సెక్రటరీ డాక్టర్ నీరజ్ మిట్టల్ గారు స్టేట్స్ కి లెటర్ పంపించారు. అందులో ఏముందంటే మార్చ్ 23, 26 నుండి అడిషనల్ గా 20% ఎల్పిజి ఇంక్రీజ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్న సప్లైతో కలిపి. టోటల్ 50% ఆఫ్ ప్రీ క్రైసిస్ లెవెల్ కి రీచ్ అవుతుంది. ఇది సింపుల్ గా చెప్పాలంటే ముందు తగ్గించిన ఎల్పిజిని ఇప్పుడు కొంచెం కొంచెంగా మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నారు, కానీ ఫుల్ గా అయితే కాదు, కంట్రోల్ గా మాత్రమే ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, ఈ ఎక్స్ట్రా ఎల్పిజి ఎవరికి ఇస్తున్నారని. గవర్నమెంట్ క్లియర్ గా ప్రయారిటీ సెక్టర్స్ మెన్షన్ చేసింది. రెస్టారెంట్స్, డాబాస్, హోటల్స్, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ డైరీ యూనిట్స్, గవర్నమెంట్ క్యాంటీన్స్, కమ్యూనిటీ కిచెన్స్, మైగ్రెంట్ వర్కర్స్ కోసం స్పెషల్ అలొకేషన్ కూడా చేసింది. బికాస్ ఫుడ్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ కాకుండా సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ జస్ట్ సప్లై ఇవ్వడమే కాదు, స్ట్రిక్ట్ రూల్స్ కూడా పెట్టింది. మ్యాండేటరీగా రిజిస్టర్ అవ్వాలని, ఎంత ఎల్పిజి యూజ్ చేస్తున్నారో ట్రాక్ చేస్తారు. ఇంకో బిగ్ కండిషన్ ఏంటంటే ఫ్యూచర్ లో పిఎన్జి పైప్ లైన్స్ కి షిఫ్ట్ అవ్వాలని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎల్పిజి ఇస్తున్నారు ఓకే, కానీ లాంగ్ టర్మ్ లో డిపెండెన్సీ తగ్గించాలని ప్లాన్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే గవర్నమెంట్ రెండు పనులు ఒకేసారి చేస్తుంది. ఇమీడియట్ గా ఎకానమీని సపోర్ట్ చేస్తుంది, లాంగ్ టర్మ్ లో ఎల్పిజి యూస్ ని కంట్రోల్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇది సింపుల్ డెసిషన్ కాదు, కంప్లీట్ స్ట్రాటజీగా అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వార్ ఎక్కడో జరుగుతుందని అనుకోకండి, మన కిచెన్ లో స్టవ్ దగ్గర కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఫైనల్ గా ఒక లైన్ గుర్తుపెట్టుకోండి, మోడర్న్ వార్స్ బ్యాటిల్ ఫీల్డ్ లో మాత్రమే జరగవు, మన డైలీ లైఫ్ లో కూడా ఇంపాక్ట్ చేస్తాయి. వార్ డెసిషన్స్ లీడర్స్ తీసుకుంటారు, బట్ ఎఫెక్ట్ మాత్రం మనలాంటి కామన్ పీపుల్ మీద పడుతుంది. నెక్స్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, ఎందుకంటే ఈ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. థ్యాంక్ యూ. జై హింద్.